ఫైనల్‌గా అంజిరెడ్డి గారిని గెలిపిస్తే నిరుద్యోగులకు ఏం చేయబోతా ఉన్నాడు? వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే 2,00,000 హామీలు ఏవైతే ఇచ్చారో, హ్మ్. జాబ్ గ్యారంటీ 2,00,000 ఎవ్రీ ఇయర్ ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇచ్చారో, అది ఇచ్చినంత వరకు వాళ్ళ మెడలోంచి మేము పని చేపిస్తామని తెలుస్తా ఉన్నాం. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో 100% మెడలోంచి పని చేపిస్తామని తెలియజేస్తున్నాం. అంటే ఎంత మీరు 11 యూనివర్సిటీలు ఉన్నాయి. 11 యూనివర్సిటీలో హ్మ్. కేవలం 70% నీకు వేకెన్సీస్ ఉన్నా మీకు కళ్ళు కనిపిస్తలేవా? హ్మ్. మీరు ఇచ్చిన మాట దాన్ని ఫుల్‌ఫిల్ చేయండి. ఫుల్‌ఫిల్ చేస్తే నీకు యూనివర్సిటీలకు ఇచ్చిన ఏదైతే అమౌంట్ నీకు శాంక్షన్ చేయండి. యూనివర్సిటీ అమౌంట్ చేస్తే విద్యార్థులు బాగా ఆహ్, ఇంప్రూవ్ అయితారు. చదువుకోగలుగుతారు. ఎక్కడ ఫెసిలిటీ లేదు. హ్మ్. తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అని చెప్పినాం. హ్మ్. మండల్‌కోగా. ఎక్కడనైనా ఇంటర్నేషనల్ స్కూల్ కట్టినావా? అరే! స్కూళ్ళకు కనీసం సున్నం వేసే దాఖలాలు లేవు. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. విద్య మీద మీకేమి ఉన్నదో ముఖ్యమంత్రి గారే విద్యామంత్రి. మిగతా రాష్ట్రాల్లో 15% నుంచి 18% బడ్జెట్ కేటాయిస్తే ఈడ 8% కేటాయించారు. మరి హ్మ్. ధనిక రాష్ట్రం ఏ ధనిక రాష్ట్రం? అన్నిటికన్నా ధనిక రాష్ట్రం మనది. పర్ క్యాపిటల్ అమౌంట్ మనది ఉంది. మరి విద్యను నువ్వు ఇంత నెగ్లెక్ట్ చేస్తే లాభం ఏమని చెప్పు. ఇచ్చిన గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అని చెప్పినావు, ల్యాప్‌టాప్‌లు ఇస్తున్నావు. ఇచ్చినాకనే ఓటు అడుగు. హ్మ్. తర్వాత రిటైర్డ్ ఏది ఓల్డ్ ఏజ్ పింఛన్ అన్నావు. ఓల్డ్ ఏజ్ పింఛన్ నువ్వేమన్నావు 4,000 ఇస్తా అని చెప్పినావు. హ్మ్. ఇదే పక్క రాష్ట్రం 4,000 ఇస్తన్నారు. ఆంధ్ర మన పక్కది. వాళ్ళు ఇస్తున్నారు. నువ్వెందుకు ఇస్తలేవు? మేము అడగలేం గదా! మీరే అడిగిర్రు గదా! ఇస్తా అని. వాళ్ళకి ఎంత బాకీ ఉన్నదో చూసుకోండి. ఆ! ఇంచుమించుగా 82,000 బాకీ ఉన్నావు. తులం బంగారం ఇస్తాను. ఆడపిల్లకి తులం బంగారం ఇచ్చేయండి. ఇంకోటి మహాలక్ష్మి పథకం 2,500 ఉన్నావు. ఆ! ఈ 14 నెలలు అయింది. 35,000 బాకీ ఉన్నావు. ఆ 35,000 అకౌంట్‌లో ఏసినాక నువ్వు ఓటు అడుగు. హ్మ్. ఇవన్నీ నేను అంటలే గదా! రైతు బంధు ఇస్తున్నావు. రైతు బంధు ఏది? తర్వాత కూలీలకు 12,000 ఇస్తున్నావు. ఎక్కడ పోయింది? నువ్వు అదే విషయంలో ఇప్పుడు అడ్వకేట్‌ల విషయంలో తీసుకుంటే, వాళ్ళకు ఎవరైతే జూనియర్ అడ్వకేట్స్ ఉన్నారో, ఫ్రెష్ హ్మ్. అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ 5,000 3 ఇయర్స్ ఇస్తున్నావు. అది ఇచ్చినాకనే ఓటు అడుగు.